వనస్థలిపురం. ఎలా ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మన జెమినీ టీవీ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. బామలు సత్య భామలు కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ ఐఏఎస్ అకాడమీ. ఈ మహిళా దినోత్సవం రోజు మీ అందరికి చాలా ఇష్టమైన యాక్ట్రెస్, సో మధ్యాహ్నం 1:30 అయితే చాలు మీ అందరూ మా ఇంటి దేవత సీరియల్ చూస్తున్నారు. మీ అందరితో తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వెరీ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ భూమి. భూమి ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? మీరు రావడం వల్ల మేము ఇంకా హ్యాపీగా ఉన్నాం. అవునా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. సీరియస్లీ యాక్చువల్లీ భూమిని చూస్తే చాలా ముద్దుగా క్యూట్ గా ఉంటది. ఇప్పుడు మీరందరూ కూడా అలాగే ఉన్నారు. భూమి, మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. సో భూమి, మీరు వచ్చారు కాబట్టి అస్సలు లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాం. మన ఫస్ట్ రౌండ్ పేరు తెలుసు కదా, హలమితి హబీబో. భూమి, యాక్చువల్ గా ఈ రౌండ్ అంటే చాలా మందికి ఇష్టం, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఓ, అయితే నాకు ఇష్టం అవుతుంది. మీకు కూడా చాలా ఇష్టం ఉంటుంది, అందుకని ఫస్ట్ మీరు ట్రై చేద్దరు కానీ. ఓకే, ఒక చిన్న టంగ్ ట్విస్టర్ ఇస్తాం, చాలా ఫాస్ట్ గా చెప్పాలి అంతే. ఇది పెద్ద టాస్క్ నాకు. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. సప్పులో కప్పులో అది చెప్పిన తర్వాత మాధవా అనండి. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. మాధవా మాధవా. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. సొంటి చంటి అంటే ఇప్పుడు వెంకటేష్ గారు వస్తారు. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. సూపర్. ఏం పేరు? హైమా. హైమా. కైమా అన్నారు ఇందాక మీరు. బావగారి పేరేంటి? రాజు. అంటే కింగా? కింగ్. ఏ దేశానికి? నా ప్రేమ సామ్రాజ్యానికి. కప్పులో సొంటి పాలు, కప్పులో సొంటి పాలు, కప్పులో సొంటి పాలు కదా. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. రాజు రాజు. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. రాజు. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. రాజు. అక్క ఏంటక్క ఈ కప్పులో సొంటి పాలు, చెప్పులో? కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. రాజా రాజా. సూపర్ సూపర్. అక్క ఏం పేరు అక్క? సమత. బావగారి పేరేంటి ఇంతకి? పవన్ కుమార్. బొచ్చులో రూపాయి, బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. ఇలా చెప్పేస్తే ఎలాగా? ఆ డింగ్ చిక్క, ఆ డింగ్ చిక్క. బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. డింక్ చిక్క డింక్ చిక్క. బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. డింక్ చిక్క డింక్. బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. ఇలా అంటే మనకు బొచ్చులో ఏమి ఒక్క పైసా కూడా రాదు అక్కడ. బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. డింక్ చిక్క డింక్ చిక్క. బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. డింక్ చిక్క డింక్ చిక్క. బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. డింక్ చిక్క. బొచ్చులో రూపాయి, సంకలో పాపాయి. డింక్ చిక్క డింక్. ఇలాగే ఇంటికి వెళ్ళిపో. పవన్ కుమార్ అంటాడు ఏంటి ఈ డింగ్ చిక్క. సూపర్. ఏం పేరు మీ పేరు? శ్వేతారెడ్డి. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. అది మాస్ లా కావాలి. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. వేసుకో వేసుకో వేసుకో. మీ సీరియల్ కూడా ఇలా జరుగుతుందా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. నాకు ఈ మాస్ ని కొంచెం సాఫ్ట్ గా చెప్పిద్దాం అనిపిస్తుంది. కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు అని. ఏమండి కాఫీ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కప్పులో సొంటి పాలు, చెప్పులో కుంటి తేలు. ఏమండి ఏమండి? ఒకసారి ఇచ్చాను కదా, ఎన్నిసార్లు తాగుతారు? ఎవరండి? పార్వతి. ఊరి పేరు ఎడితే పార్వతి అంది. దేవదాస్ గారి పేరేంటి? కృష్ణ. కృష్ణ. గోపి కృష్ణ. గోపి కృష్ణ. ఏమని పిలుస్తారు? గోకు అని ముద్దుగా పిలుస్తారా?
సరే, బొచ్చులు రూపాయి చంకలో పాపాయి. బొచ్చుల రూపాయి సంకలో పాపాయి. బొచ్చుల రూపాయి సంకలో పాపాయి. బొచ్చుల రూపాయి సంకలో పాపాయి. బొచ్చుల అమ్మా. రూపాయి సంకలో వేయాలి మధ్యలో. అమ్మా. నువ్వు చెప్పు భూమి. బొచ్చుల రూపాయి సంకలో పాపాయి. అమ్మా. బొచ్చుల రూపాయి సంకలో పాపాయి. అమ్మా. అమ్మా అమ్మా సూపర్. హల్మితి హబీబీలో అద్దరగొట్టి బెదరగొట్టి గిఫ్ట్లు అందుకున్నారు. ఫస్ట్ మమమ్మ అంబికా దర్బార్ బత్వారి గిఫ్ట్ హాంపర్. కంగ్రాచులేషన్. ప్రపంచంలో త్యాగానికైనా ప్రేమను పంచడంలో అయినా ముందుండేది ఆడవాళ్లే. వాళ్ళ జీవితం యొక్క డైరీ అనుకుంటే ప్రతి పేజీలో ఓ గాథ ఉంటుంది. అలా వాళ్ళ లైఫ్ లో జరిగిన సంఘటనల్ని మనమే ఒక కుటుంబంగా భావించి మనతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చే రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు స్వర్ణ గారు. స్వర్ణ గారు ప్లీజ్. స్వర్ణ గారు ఎలా ఉన్నారండి? బాగుందండి. ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి. మేము నలుగురం బ్రదర్స్ అండి, ఇద్దరం సిస్టర్స్. మేము ఐదుగురం బాగానే అందరం మంచిగా ఉన్నాం. కానీ మా సిస్టర్ కి కొంచెం బ్లైండ్ అన్నమాట. తనకు కూడా మ్యారేజ్ చేస్తే ఇంట్లో దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఉంటే బాగుంటుందని ఒక అబ్బాయిని, ఊర్లో ఉన్న అబ్బాయిని చూసి మ్యారేజ్ చేశారు. ఇందులో ఇద్దరు బాబులు పుట్టారు. ఒక బాబుకేమో మంచిగానే ఉన్నాడు, ఇంకో బాబు ఏమో ఇట్లా గ్రహణం మొర్రితో పుట్టాడు. వాడి బాధ ఇంకొక టీచర్లకి మళ్ళీ అలా అవుతున్న కొద్దీ వాడు ఇంటర్లో యాక్సిడెంట్ అయి చనిపోయాడు, చిన్న బాబు. ఇంకా పెద్ద బాబు మాత్రం బాగా ఎడ్యుకేషన్ బాగుంటుంది. వాడే స్వయం కృషితోటి పాపం మార్నింగ్ పాలేసేవాడు. షాప్లలో కూడా, కిరాణా షాప్లో కూడా చేసి చదువుకున్నాడు. అలా ఉంటుంది. తనకి కొంచెం ఈ బాధలో ఆస్తమా లాగా వచ్చింది సిస్టర్కి. వాడు స్వయం కృషితో వాడు చదువుతూ వాడు పోలీసు జాబ్స్ పడ్డాయి, రిక్రూట్మెంట్ పడితే అప్లై చేసి అలా వస్తే తర్వాత వాడికి ఎస్ఐ పోస్ట్ వచ్చింది అని తెలిసింది చెల్లికి. కానీ ఆస్తమా, ఈ ఆలోచనలు, భర్త ఇవన్నీ ఉండేసరికి తను ఆస్తమా ఎక్కువై బాగా హాస్పిటల్లో జాయిన్ చేసినాం ఇక్కడ హైదరాబాద్. తను జాబ్ వచ్చింది, ఇంకా ట్రైనింగ్ లోకి వెళ్ళాలి. తను చనిపోయింది సిస్టర్. కానీ వాడు బాగా చదువుకున్నాడు. ఒక మంచి అమ్మాయిని చూసాము. వాడికి 1 year తర్వాత ఒక పాప పుట్టింది. మా సిస్టరే మళ్ళీ చెల్లి కొడుకులో వచ్చిందని మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు కొడుకు జాబ్ వచ్చి మంచి సంపాదన ఉంది. ఇప్పుడు మహారాణి లాగా ఉంటుంది తను ఉంటే. స్వర్ణ గారు, మీ చెల్లెలు గారి పేరేంటి? సులోచన. అంటే మాతృ ప్రేమ అనేది మనం వెలకెట్టలేంది. తన చిన్న కొడుకు చనిపోయాడు అన్నారు. అప్పుడు ఆమె పడిన బాధ ఆమె పడిన బాధకి అది మాటల్లో వర్ణించలేమండి. వాడు ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండేవాడు. కాలేజీలో కూడా వాడిని అందరు లైక్ చేసేవాడు. హ్యాపీ. వాడు చనిపోయిన రోజు అండి హుజూర్నగర్ మొత్తం బ్యానర్స్ కట్టి వాడి ఫోటోని కట్టి శ్మశాన వాటికి తీసుకుపోతే జాతర లాగానే ఉందండి. అసలు ఆ రోజు ఒక అబ్బాయి చనిపోతే తీసుకుపోతున్నట్టు లేదు. కానీ భగవంతుడు ఎందుకు వాడిని అంత తొందర తీసుకుపోయిండు అనేది మాత్రం తెలియదు. అది మా చెల్లికి తీరని లోటు. తను అంత ప్రేమ పెట్టుకుంది కాబట్టి తన కొడుకుల మీద. సో రెండో కొడుకు మిస్ అయిన దగ్గర తను అలా అయిపోయింది. ఆ ప్రేమ ఎక్కడికి పోదు, మళ్ళీ తనే పాపగా పుట్టి ఉండొచ్చు. అండ్ మీరు ఇంకా అసలు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సులోచన గారిని మీరు చూసుకున్నట్టు చూసుకున్నట్టు చూసుకోవాలి. కాకపోతే ఇక్కడికి మన ఫ్యామిలీలో వచ్చారు. సో ఇంత బాధ మీరు గుండెల్లో దాచుకుంటూ ప్రతి క్షణం మీ చెల్లి గురించి ఆలోచిస్తున్నారు. ఆ పాప దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది సిస్టరే చూస్తున్నట్టు ఉంటుంది, చెల్లిని చూస్తున్నట్టే. కొంచెం సేపు ఉండాలి, ఆడుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళేమో సిటీ లోపల ఉంటారు, మేమేమో ఇక్కడ ఇంజాపూర్లో ఉంటాం. సరే, ఇప్పుడు వెళ్ళాలి మీరు. ఇప్పుడు వెళ్ళి నేను ఇలా వెళ్ళా అనాలి. అప్పుడు ఆ చిన్న పాప పెద్ద ఎదిగిన తర్వాత మావి దగ్గరికి వెళ్ళావు, మరి నాకు ఏం గిఫ్ట్ ఇచ్చావు అని అడుగుద్ది. అసలే చిన్న సులోచన చాలా యాక్టివ్ ఉంటది కాబట్టి ఇది నా తరపున, మా ఫ్యామిలీ అందరి మన బామ్మలు సత్యభామలు టీం తరపున, అలాగే జెమినీ టీవీ తరపున మా చిన్నోడికి గిఫ్ట్. మీరు ఇచ్చారని చెప్తాను, మా అమ్మాయి ఇచ్చారు అని చెప్తాను.
ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ఓ శివంగి, ఉమెన్స్ డే సందర్భంగా రకరకాల అందమైన షేపుల్లో చపాతీలు చేయాలి. సో చపాతీ పీట రెడీ, చపాతీ కర్ర రెడీ. ఫస్ట్ మా భూమి రెడీ, ఎందుకంటే భూమి అంటే అందరికీ లవ్. సో తను కూడా బోల్డ్ అంత ప్రేమ పంచుతుంది మా ఇంటి దేవతలో. సో లవ్ షేప్ చేయాలి. ఓ ఫస్ట్ నాకే పెట్టారా? ఆ ఓకే, థ్యాంక్ యూ. సో పిండి తీసుకొని కలర్ కూడా సెలెక్ట్ చేసుకుంటుందండి. మీ అందరి కోసం రెడ్ లేదు, అందుకోసం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పింక్ లో ఓకేనా? ఇప్పుడిప్పుడే మాధవ్ అన్ని నేర్పిస్తున్నాడు నాకు. ఓహో, యా, మా బావలు అందరూ అంతే కదా, బాబాయిలు అంతే. ఇప్పుడు లవ్ షేప్ రాబోతుంది. 30 సెకండ్స్ టైం. అయ్యయ్యా పింక్ కాస్త వైట్ అయింది. లవ్ షేప్ అండి. ఇది ఏమేమో షేప్ వస్తుంది. అమీబా షేప్స్ అన్ని వస్తున్నాయి ఇక్కడ. చిచ్చి, అది చూసావా అక్క ఎలా సలహాలు ఇస్తుందా? కర్రొద్దు, 2 కొమ్ములు. నాకేదో 2 కొమ్ములు కనిపించాయి పైన. ఐ లవ్ యూ ఆల్. ఇక లేట్ చేయకుండా కాంపిటీషన్ మొదలు పెడదాం. మా అక్క అసలే కళ్ళజోడు పెట్టిందమ్మా. ఏం పేరు? విజయ. విజయ. నువ్వు ట్రయాంగిల్. ఓకే, నేను 30 సెకండ్స్ ఇస్తాను. ఎన్ని ట్రయాంగిల్ వేస్తే అంత. సూపర్. రెడీ, 3, 2, 1 గో. మర్చిపెట్టండి ఇంకా. అక్క ఇలా ఇలా అనండి మంచిగా. మర్చిపెట్టండి. మర్చిపెట్టండి. అంటే అయిపోయింది ట్రయాంగిల్. ఎన్ని దేశాలు చూపిస్తుందో మా బావగారికి రోజు మా అక్క. Five, 4, 3, 2, 1. 4 చేసేసినట్టు ఫీల్ అవుతున్నావు. ఇదేంటిది అసలు? మన కైలాస పర్వతం. ఏం పేరు మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి. హెక్టాగన్. అదేం కానీ ఓకే, పంచభుజాలు. స్టార్. 30 సెకండ్స్ లో ఎన్ని స్టార్లు వేస్తే అంత. ఏంటిది? ఏటమ్మా ఏటి? ఇంకోసారి చెప్పు. 5 కనిపిస్తున్నాయా లేదో చూడండి అంతే. త్రిభుజాకారం అంటే 3, స్టార్ అంటే 5 5. ఉన్నాయా లేదో చూసుకోవాలా అంతే. గణేశుడు. 5, 4, 3, 2, 1. మానవా. శ్రీదేవి గారు చేసిన అద్భుతం ఇది. మానవ లోకంలో కాదు, అక్కడే ఇంద్రలోకంలోనే తినాలి ఇవి, ఇక్కడ తినలేము. చెప్పండి ఏం పేరు? శ్రావణి. మనం సర్కిల్ చేద్దాం. ఓకే, రెడీ. సర్కిల్ అంటే చాలా రౌండ్ కావాలి అన్న. Five, 4, 3, 2, 1. కదా ఏంటి అది కూడా పెట్టేస్తావు అందులో? ఇగో ఇలా వచ్చిందండి. అసలు ఆధార్ కార్డులో వేలిముద్రలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఏం పేరు? భారతి అండి. భారతి గారు, మీరు సూర్యుడు వేయాలి. అయ్య బాబు. 3, 2, 1 గో. సూర్యుడు యాడున్నావురా? సూర్యుడు సూర్యుడు యాడున్నావురా? యాడున్నావురా? జల్దీ రారా. జల్ది రారా. బండి గ్యాల్ అయిపోతున్నది. లేదు, చాలా సేపు నుంచి పైనే ఉన్నాడు సూర్యుడు. చూసారా, సన్ ఇలానే ఉంటాడు. 5, 4, 3, 2, 1. సగం సూర్యుడు పాపం. గ్రహణం వచ్చిన సూర్యుడు. ఓకే, సూపర్ అక్కోయ్, నువ్వు వెళ్ళు. వీటిని మేము వర్ణించలేము. రన్నర్ అప్ ఎవరు చెప్పు ఫస్ట్, విన్నర్ తర్వాత ఇద్దాం. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే అందరూ షేప్స్ చాలా బాగా చేశారు. దారుణంగా. ఎక్కువగా
ఎవరు చేశారో వాళ్ళకి ఫస్ట్ ఇద్దామని అనుకున్నా. ఓకే, సెకండ్ చెప్పైతే. సెకండ్ హైయెస్ట్ వచ్చి 5 నంబర్స్ ఉన్నాయి. సూర్యుడు చేసిన వాళ్ళు. సూర్యుడు, కంగ్రాచులేషన్. హైయెస్ట్ చేసిన వాళ్ళు 6. ఎవరంటే రౌండ్. ఓ శ్రావణి గారు, కంగ్రాచులేషన్. ఈ రౌండ్ లో అత్యధికంగా షేపులు తయారు చేసి చపాతీలతో డిన్నర్ సెట్ గెలుచుకుంటున్నారు శ్రావణి గారు. భూమి గారు, నా దగ్గర అంబికా దర్బార్ బత్తి ఉంది. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మీరు కొంచెం సువాసన చూసి ఒక 2-3 ఫ్లేవర్స్ చెప్తే చాలు. ఇది గులాబీ అనుకుంటా. ఇంకా 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 కరెక్ట్. గులాబీ, లవంగం, మా అత్తయ్య తులసి అనుకుంటా. ఓహో సూపర్, ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అంబికా దర్బార్ బత్తిలో తులసి, లవంగం, గులాబీతో పాటు జవాదు, బొగాడ, అగరు చెక్క, ఒట్టివేర్లు వంటి వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. అమ్మను మర్చిపోలేం, అంబికాను మర్చిపోలేం. సూపర్. ఎంత సూపర్ గా చెప్పినందుకు అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. థాంక్యూ సో మచ్. మనకున్న ఈ చిన్న జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా జరగకుండా ఉంటే బాగుందని కూడా అనుకుంటాం. అలా వాళ్ళ మనసులో ఉన్న ఆ బాధని మనతో షేర్ చేసుకునే రౌండే మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, హలో విజయలక్ష్మి గారు. సార్, ఏదో మీ మనసులో ఉన్న మాట మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఏంటి చెప్పండి. అంటే నాకు 15 years కి పెళ్ళయింది సార్. పెళ్ళైన 4-5 months కి అమ్మ చనిపోయారు. హార్ట్ అటాక్ వచ్చింది. నేను 3 months ప్రెగ్నెంట్ అనమాట. అందరూ దగ్గరికి పోనిస్తలేరు, నువ్వు వెళ్ళకూడదు, ప్రెగ్నెంట్ తో ఉన్నావు నువ్వు అనేసి ఒకటే ఆపుతున్నారు. సరే అని సర్ది చెప్పుకొని వచ్చేసాను నేను. మీరు ఎంతమంది పిల్లలు? ఫస్ట్ అక్క తర్వాత అన్న తర్వాత నేను, నా తర్వాత చెల్లి. సో ఇంకా అమ్మకు బాధ ఏంటంటే చెల్లిని పెళ్లి చేయాలి, సెట్ చేయాలి అనే బాధ. చెల్లి, అన్న, నాన్న ఉన్నారు. వాళ్ళు డింకర్లు ఇద్దరు. ఇంకా మా అమ్మ చనిపోయిన తర్వాత ఫుల్ డింకర్లు. చెల్లిని పట్టించుకుంటలేరంట. నాకు ఏడుస్తా ఫోన్ చేసింది, అక్క నేను ఉండలేను, నాన్న పట్టించుకుంటలేరు, అన్న పట్టించుకుంటలేరు, ఎవరు లేరు నాకు ఈడ, నేను వచ్చేస్తాను అని చెల్లి అంటుంది. నేనేమో పెళ్ళయి 5 months అయింది. మా అత్తమ్మకి ఇట్లా చెప్పుకోవాలి నేను. మీ అక్క ఉన్నారు కదా, తన దగ్గర పంపించలేదు. ఈ అక్కకు మళ్ళీ సెకండ్ సారి ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత తనకి పెయిన్స్ వచ్చేటప్పుడు ఫిట్స్ వస్తాయి అనమాట. సడన్ గా బావ చూసేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట. తీసుకెళ్లే లోపలే అక్క పాప చనిపోయారు. మా ఇల్లు అమ్మి పెళ్లి చేసేసాము చెల్లికి. తర్వాత సంక్రాంతి పండుగ రోజు ఫోన్ చేసింది సార్, అక్క ఏమైందే, నువ్వు రావా, పండగకన్నా రావా అని అడిగింది. ఈడేమో మీ బావ వద్దంటాడు, నువ్వేమో రారా అంటావు, నేను ఏం చేయను, 2 పిల్లలను పట్టుకొని నేను ఎక్కడ రాను అని అడిగాను. సర్లే అయితే అని ఫోన్ పెట్టేసింది. పెట్టేసిన తర్వాత నేను పూజ అంతా చేసుకున్న తర్వాత ఫోన్ వచ్చింది, మీ చెల్లి చనిపోయింది అని. చెల్లి చనిపోయిన 1.5 year కి నాన్న చనిపోయారు. నాన్న చనిపోయిన 6 months కి 7 months కి అన్న చనిపోయాడు. అన్న చనిపోయినప్పుడు నేను వెళ్ళలేదు సార్. ఎన్ని చావులు చూడాలి నేను, ఇంకా ఎన్ని చూడాలి. ఇంట్లో ఉన్న బంధాలన్నీ దేవుడు తీసుకెళ్లిపోయినా మంచి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. సో అలానే ఈ రోజు ఎవ్వరు లేరు అని మీ అన్నయ్య దగ్గరకు వచ్చి మాట చెప్పారు. సో మిమ్మల్ని నేను ఊరికినే పంపించకూడదు, ఇలానే ఉండండి. పిని, భూమి ఇక్కడికి వచ్చినందుకు మా బామ్మలు సత్యబాములు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అంటున్నారు. వచ్చే స్వీట్. మా
ఇంటి దేవత సీరియల్ మాకు మంచిగా పని అయిపోయిన తర్వాత 1:30కి మంచిగా వస్తుంది. ఇంకా చాలా ఎపిసోడ్ రావాలని బ్లెస్సింగ్స్. మీ ప్రేమ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉంటే ఆబ్వియస్లీ ఇంకా కొన్నేళ్ళు వస్తాయి. థ్యాంక్ యూ భూమి. Thank you.